శ్రీమాత్రే నమః. ఈరోజు వీడియోలో నేను మనకంటే ఇంట్లో భార్యాభర్తలు ఒకరి మాట ఒకరు వినరు గదా! అంటే భార్య గాని, భర్త గాని ఎవ్వరైనా సరే ఎప్పుడు ఇంట్లో కీచులాటలు, కొట్లాటలు ఉంటాయి గదా! అయితే నా భార్య నా మాట వినాలే, నా భర్త నా మాట వినాలే. కనీసం మాకు నలుగురిలో మర్యాద వచ్చేటట్లన్నా కాపాడు. ఎందుకంటే కొంతమంది భార్యలే గాని, భర్తలే గాని 10 మందిలో కూర్చున్నా గాని వాళ్ళు ఇన్సల్ట్ చేసుకుంటారు. వాళ్ళే మాట్లాడుకుంటారనమాట. అంటే నీవిట్లా, నీవిట్లా. అలా గాకుండా మేము ఇంట్ల అంటే మా న మా ఇంట్లో మేము ఏ విధంగా ఉన్నా గానీ, కనీసం నలుగురి మధ్యలోకి బోయినప్పుడన్నా మేము సఖ్యతగా ఉండాలి. మా ఒకరి మాట ఒకరు చెల్లుబాటు కావాలి. అంటే చూసే వాళ్ళకు మేము మంచి జంటలాగా కనపడాలి. ఎందుకంటే ఇంట్లో మనకి ఎన్నున్నా గానీ మనం ఏదో విధంగా అడ్జస్ట్‌మెంట్ అవుతాం గానీ, 10 మందిలోకి బోయినప్పుడు మనం ఇట్లా కీచులాడుకుంటే 10 మందిలో నవ్వుల పాలవుతాం. దానివల్ల మన పరువు అనేది పోతుంది గాబట్టి, ఇలాంటివి జరగగూడదు అనుకుంటే అయితే నిజానికి చెప్పాలంటే ఇవి ఎందుకు జరుగుతాయి అంటే కొన్ని మన కర్మఫలాలు అంతే. మనం ఏం బెదురుకోనవసరం లేదు. ఎందుకంటే మనది ఇది ఒక జన్మ గాబట్టి, పూర్వజన్మలో ఏదో జన్మలో మనం ఏవో కొన్ని మాటలో ఏదో తప్పు జేషిండే గదా! ఆ కర్మనే మనల్ని ఇప్పుడు ఈ ఈ యుగంలో మనల్ని కొంచెము ఇబ్బంది పెడుతుంది. అంతేగాని దీనికి ఏదో జేషిండ్రు, ఏదో అయ్యిందని ఎవ్వరూ భయపడనవసరం లేదు. కొన్ని కర్మలు వదులుకోవడానికి మనకు కొన్ని అప్పుడప్పుడు కొన్ని కష్టాలు, సుఖాలు, సంతోషాలు అన్నీ వస్తుంటాయి. అన్నిటిని అనుభవించుకుంటూ పోవడమే మనిషి యొక్క జీవితం అన్నమాట. అయితే ఎవరికైతే ఇలా జరుగుతుందో అయితే ఈ మధ్య ఎందుకంటే ఈ మధ్య చాలామంది తాగడానికి అలవాటు పడ్డారు కాబట్టి కొన్ని సంసారాలు తాగడం వల్ల కూడా నాశనం అవుతున్నాయన్నమాట. కనీసం ఈ తాగేదన్నా ఇంట్లోనన్నా తాగి కొంతమంది ఎట్లుంటారు అంటే మగవాళ్ళు తాగి నడి రోడ్డు మీద పడతారు. కనీసం సొంత పిల్లలు చూసినా కనికరం లేకుండా అంతా తాగి రోడ్ల మీద పడి పరువు మర్యాదలు అన్నీ తీసేస్తున్నారు కాబట్టి కనీసం వాళ్ళ ఇంట్లోనన్నా తాగి ఎలాగో తాగడం అయితే మానరు. ఇది ఏ విధంగా చేసినా ఎందుకంటే ఆల్కహాల్ అనేది మన బాడీకి మనం బాగా చూడండి. మంచి అనేది మనకు తొందరగా అంటబట్టదన్నమాట. చెడు మాత్రం చాలా తొందరగా మనలోకి ప్రవేశిస్తుంది కాబట్టి ఇది చాలా మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా తాగడం అనేది అది నరనరాలకు పాకిపోయి ఉంటుంది కాబట్టి వాళ్ళు బంద్ చేయడం చాలా కష్టము. అయితే కనీసం మనం ఆ దేవునన్నా ప్రార్థించి ఆ దేవుని దయ వల్లనన్నా మనము వాళ్ళకు కొంచెం దృష్టి మళ్ళేటట్లు మనపై వచ్చేటట్లు ఎంత తాగినా నాకు ఒక పిల్లలు నాకు ఒక సంసారం ఉంది అని మన ఇంటికి రావడానికి కొంతమంది తాగి ఎక్కడో పడుతుంటారు కదా, వాళ్ళకు మన మీద ప్రేమ కలిగి మన ఇంటికి వచ్చి పడేటట్లు చేయాలని మనము దేవునికి మొరపెట్టుకోవడం తప్ప అంటే చాలామంది మందులు అవి ఇస్తుంటారు కానీ అవి కూడా చాలా తక్కువ మందికి పని చేస్తాయి. ఎందుకంటే కొన్ని శరీరాలకు ఇప్పుడు సపోజ్ నేను ఒక విషయం చెప్తాను. కొంతమందికి ఆలుగడ్డ తినమనుకో కొంతమందికి పడదు, కొంతమంది వంకాయ తింటే పడదు, కొంతమందికి నాన్ వెజ్ పడదు. అంటే ఎవరి బాడీ వాళ్ళకు సపరేట్ ఉంటుంది. అందరికీ ఒకేలాగా మనము ఏ మందులు తాగినా అందరికీ పని చేస్తుందని నమ్మకండి, అది చాలా పొరపాటు. ఎందుకంటే ఒక్కొక్క శరీరము ఒక్కొక్కలాగా ఉంటుంది. ఎవరి శరీరం ఏ విధంగా ఉంటుందో తెలియదు కాబట్టి కొన్ని మందులు పడతాయి, కొన్ని మందులు పడవన్నమాట. కొన్ని మందులు రివర్స్ కూడా అవుతాయి కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఇంకా కొంతమంది ఎవరైనా మందులు పోస్తున్నారంటే పోతారు, వాళ్ళకు వేలు డబ్బులు ఇస్తారు. ఇతనమ్మ బంద్ చేయరు. వాళ్ళు ఏం చెప్తారంటే నిదానంగా పనిచేస్తుంటారు కానీ అది పని చేయదు. ఎందుకంటే వాళ్ళ శరీరము అలాంటిదనం. ఫస్ట్ ఒకసారి ట్రై చేయండి. ట్రై చేయడంలో తప్పు లేదు. ఫస్ట్ ఒకసారి ట్రై చేయాలి. తర్వాత మన డబ్బులు పోగొట్టుకోకూడదు. ఇంకా తప్పదు అన్నట్లు మనము దేవుని మొరపెట్టుకోవడం తప్ప చేసేది ఏమీ ఉండదు. అయితే ఈరోజు ఈ చిన్న తంత్రం, ఈ తంత్రం ఏంటిదంటే మీ ఇలవేల్పు అంటే చాలామందికి తెలియదు కులదైవము. ఎందుకంటే నేను చాలా వీడియోలు చెప్పిన ఫస్ట్ మన కులదైవం అనుగ్రహం ఉంటేనే మన కర్మలు అనేవి చాలా తగ్గుతాయి, మనకి ఇబ్బందులు అనేవి కూడా ఎందుకంటే కులదేవతని విడిచిపెట్టి మనము ఎంతమంది దేవుళ్ళను మొక్కినా కులదేవత అనేది అడ్డుపడుతుంది. ఎందుకంటే ఆమెను మనము నిలుపుకున్నాం. మన పూర్వీకులు మన పెద్దలు మన తాత ముత్తాతలు వాళ్ళు ఒక అమ్మవారినో ఒక అయ్యవారినో ఎవరినో ఒక కులదైవంగా వాళ్ళు పూజిస్తున్నారు కాబట్టి మనం వాళ్ళ వంశం నుంచి వచ్చినాం. వాళ్ళ వంశము అంటే మనము ఆ వంశం నుంచి వచ్చినాము. ఆ వంశం సంపాదించిన ఆస్తులు మనం అనుభవిస్తున్నాం. సరే వాళ్ళు సంపాదించిన మనం అనుభవించుకోకుండా కొంచెం కర్మ ఉండదు కానీ
వాళ్ళ ఆస్తులు మనం అనుభవిస్తున్నాము అంటే ఖచ్చితంగా మనము ఆ కులదైవాన్ని పూజించి తీరాలి. లేకపోతే చాలా ఇబ్బందులు పడతాము. మీరు నేను పెద్ద అందరి అంటే కొన్ని నేను అమ్మవారినే పూజిస్తున్నా, నేను పరమశివునే పూజిస్తున్నా, మీరు ఎంతమందిని పూజించినా మనం ఇంట్లో వాళ్ళని చూడకుండా బయటి వాళ్ళని ఎంత చూసినా దండగే కదా. మన ఇంట్లో ఒక అమ్మవారినో అయ్యవారినో నిలుపుకున్నాము, ఆమెను పూజించాలి. ఆమెను ఎందుకంటే ఆమె మనకు కనపడని శక్తి కాబట్టి ఆమె మనకు మంచి జరిగే టైంలో ఏదో ఒక అడ్డుకట్ట వేస్తుందన్నమాట. అయితే మీరు ఏం చేయండి అంటే 2 తమలపాకులు తీసుకోండి. తమలపాకులు తీసుకొని నా భార్య నా మాట వినాలి, నా భర్త నా మాట వినాలి, లేదు నా కొడుకు నా మాట వినాలి, నా కూతురు నా మాట వినాలి అని కొంచెం గంధము కలిపి గంధంతో తమలపాకులు రెండిటిపైన రాయండి. రెండిటిపైన రాసి ఒకదాని మీద ఒకటి పెట్టి మీరు అమ్మవారి దగ్గర అంటే మీ కులదైవం, మా కులదైవము తెలియదు అని అనుకున్న వాళ్ళు మాత్రము మీ పార్వతీమాత శక్తి మాతల ఏ ఫోటో అయినా సరే, శక్తి మాతలు ఎల్లమ్మ, పోచమ్మ, మైసమ్మ, దుర్గమ్మ, పార్వతీమాత, లలితాదేవి, ఇంకా అన్నిటికీ మించి లలితాదేవి ఫోటో ఉంటే ఇంకా మంచిది. మీకు ఏ ఫోటో అయినా సరే మన శక్తి మాతలది పెట్టుకో అమ్మవారి ముందర పెట్టి మీరు ధూపదీప నైవేద్యాలన్నీ సమర్పించి మీరు సంకల్పం మాత్రం చాలా గట్టిగా, ఎందుకంటే మన సంకల్పమే మనకు చాలా ధైర్యాన్ని ఇస్తుంది. కాబట్టి అమ్మ, మేము ఏదో తప్పు చేసినామో ఒప్పు చేసినామో మా కుటుంబంలో పలానా వ్యక్తి మమ్మల్ని ఇబ్బంది పెడుతుండు, అతను మారాలి, నా మాట వినాలి అని అమ్మవారికి అయ్యవారికి మీరు సంకల్పం చాలా గట్టిగా ఎందుకంటే మనం చేసిన తప్పు ఫస్ట్ మనం ఒప్పుకుంటేనే దేవుడు మనని కరుణిస్తాడు. కానీ మనం తప్పులు ఒప్పుకోకుండా నాకు ఇది కావాలి అది, చాలామంది కోరికలు ఎందుకు తీరవు అంటే వాళ్ళు చేసిన తప్పు ఒప్పుకోరు అనమాట. నాకు కావాలి అంటారు, కానీ కావాలనడానికి నువ్వేమైనా మారినవని దేవుడు మనల్ని అడుగుతాడనమాట. మనం ఒక కోరిక కోరినాము అంటే సరే నేను ఈ కోరిక తీరుస్తా, నువ్వు మనిషిలాకి ఏమైనా మారినవా, ఏమైనా మంచి పనులు చేస్తున్నావా, 10 మందికి ఏదైనా మంచి చెప్తున్నావా అనేది కూడా మనం రిటర్న్ వచ్చే అవకాశం ఉంది ప్రశ్న. అందుకే మనము మన తప్పులు ఏవో మనం ఒప్పుకొని మనము దేవుని సంకల్పం కోరితే ఖచ్చితంగా ఆ కోరిక ఏదో మన సంకల్పం ఏదో 100% తీరుతుందన్నమాట. ఇలా మీరు సంకల్పం చెప్పుకొని మరుసటి రోజు ఏం చేయండి అంటే మగవాళ్ళు అయితేనేమో ఆకులలో కొద్దిగా పచ్చకర్పూరము పెట్టి మీరు పొట్టంలాగా కట్టుకొని మీ పర్సులో పెట్టుకోండి. ఇది వారము ఇలాగే చేస్తూ రండి. ఇలా మీరు ఒక 3-4 వారాలు చేయగానే ఆ మనిషిలోని మార్పు అనేది వస్తుంది. అదేవిధంగా మీరు అయితే వారం అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ ఆకులు ఎక్కడైనా గుడి దగ్గర రావి చెట్టు ఇట్లా ఉంటాయి కదా, ఇక్కడ గుళ్ళ దగ్గర ఆ చెట్టు మొదట్లో పాతేసేయండి. మళ్ళీ పాతకుండా ఉట్టుకు పెట్టింది అనుకో, గాలి వచ్చినప్పుడు ఏమవుతాయంటే చెల్లా చెదరం అయిపోయింది, తొక్కుడు దోగలో పడకూడదు. కాబట్టి కొద్దిగా గొయ్యిలాగా తీసి ఆ గొయ్యిలో పెట్టి మూసేసి రండి. ఇట్లా ఈ విధంగా చేసి వారం ఇలా మళ్ళీ కొత్త ఆకులు మళ్ళీ కొత్త ప్రయత్నం చేసి మళ్ళీ పెట్టుకోవాలి. మేము ఆడవాళ్ళం కదా, మేము బయట తిరగలేము, మేము హ్యాండ్ బ్యాగులు ఎప్పుడు వేసుకోలేము అనుకుంటారు కదా. మీరేం చేయండి అంటే ఇంట్లో ఉన్నవాళ్ళు మీరు అవి పొట్లంలాగా కట్టి ఎవ్వరు చూడకుండా మీకు ఒక్కరికే తెలిసి ఒక ప్రదేశంలో పెట్టి మీరు కనీసం ఒక అర్ధ గంటకు ఒకసారో మీకు గుర్తుకు వచ్చినప్పుడల్లా దాన్ని పట్టుకొని ఓం శ్రీమాత్రే నమః, లేదు మీకు ఏదైనా మంత్రం ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ, ఇట్లా మీకు ఏ మంత్రం వచ్చినా సరే ఏదో ఒక మంత్రాన్ని పఠిస్తే ఈ వ్యక్తి నా మాట వినాలని మళ్ళీ దాన్ని అక్కడే పెట్టేసి రండి. ఎందుకంటే ఇప్పుడు మగవాళ్ళంటే ఎప్పుడు వాళ్ళ దగ్గరే ఉంటుంది, వాళ్ళ ఎంబడే తిరుగుతుంది. కాబట్టి వాళ్ళకి మనం ఇంట్లో ఉన్న వాళ్ళు దాన్ని ఎంబడి పెట్టుకొని తిరగలేరు కదా. అందుకే అంటే కొన్ని సందర్భాలు వేరే ఉంటాయి కదా ఇంట్లో ఆడవాళ్ళకంటే ఇప్పుడు దీన్ని కొంగులో కూడా కట్టుకోవచ్చు. కాకపోతే ఇంట్లో కొన్ని పరిస్థితులు వేరే ఉంటాయి కాబట్టి అందుకే నేను ఒకతోటి పెట్టమని చెప్పిన. లేదు మాకు అలాంటివి ఏమీ లేవు అనుకున్న వాళ్ళు దాన్ని రోజు కొంగులో కూడా కట్టేసుకోవచ్చు. ఇప్పుడు చీరలు ఎవరు కడతలేరు, అందరు ఇంట్లో ఉన్నారంటే అందరూ నైటీలు వేసుకుంటున్నారు. కాబట్టి ఎక్కడైనా ఒకతోటి జాగ్రత్తగా పెట్టుకోవడమే చాలా మంచిది అన్నమాట. అది మన తెలుగు సాంప్రదాయం ప్రకారం. ఇప్పుడు అందరు నైటీలు వేస్తున్నారు, ఏడ కట్టుకుంటారు చెప్పండి.
అందుకే ఒకసారి మీరు 5 నిమిషాలు, 10 నిమిషాలకు, అర్ధగంటకో, గంటకో మీకు వచ్చినప్పుడు దాన్ని పట్టుకోవాలి. ఒక మంత్రం ఏదో నామస్మరణ మంత్రం 5 సార్లు, 3 సార్లు పఠించాలి. ఈ వ్యక్తి నా మాట వినాలని మళ్ళీ ఎవరు చూడకుండా ఒక తోటి పెట్టేసి ఇట్లా చేస్తూ ఉండండి. ఖచ్చితంగా మీకు ఒక 3 వారాలు తిరిగే లోపే మీకు ఆ వ్యక్తులు ఎవరో మీ భర్తనో, భార్యనో, కూతురో, కుమారుడో ఎవరైనా సరే వాళ్ళు మీ మాట వినడానికి ట్రై చేస్తుంటారు. మీ మాట ఖచ్చితంగా వింటారు. వినకున్నా కానీ వాళ్ళు మీరు చెప్పినట్లు వాళ్ళు అంటే ఉండేటట్లు ట్రై చేస్తుంటారు వాళ్ళు కూడా. ఎందుకంటే అది వాళ్ళ కర్మ వాళ్ళ కర్మ కూడా కొద్దిగా తగ్గాలి కదా. ఎంబడే మనకు ఫలితాలు రావాలని చూడకూడదు. ఎందుకంటే వాళ్ళు అనుభవించే కర్మ కూడా కొంచెం ఉంటుంది. అది తొలుగుతూనే కానీ మన ఫలితం అనేది వాళ్ళపై పనిచేస్తుంది. కాబట్టి దేవుడు అనేది వాళ్ళ కర్మని, ఎందుకంటే చేసిన కర్మ ఏదో ఒక రోజు ఖచ్చితంగా అనుభవించాలి అంటారు కదా. మనం తప్పియడానికి మనకు వీలు కాదు. కాబట్టి దేవుడు ఏం చేస్తాడంటే మనం చేసిన ప్రయత్నం వల్ల వాళ్ళ కర్మ అనేది వాళ్ళు అనుభవిస్తున్నా కానీ మన ఫలితం అనేది వాళ్ళ మీద వాళ్ళ కర్మ అనుభవిస్తుంటారు. మన ఫలితం వాళ్ళ మీద పని చేస్తుంది. అట్లా మనకు ఎదురు సమాధానం ఇవ్వకుండా మన మాట వినేటట్లయితే చేస్తుంటారు. అందరి చిన్న తంత్రం చేయండి, అందరికి మంచి జరుగుతుంది. అందరికీ ఆ పార్వతీ పరమేశ్వర్ల అనుగ్రహం ఉండి అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్.